హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం కదా. ఈ క్లాస్లో వచ్చేసి లూప్స్ చూద్దాం. అసలు లూప్స్ అంటే ఏంటి? లూప్స్ అంటే ఏంటంటే ఏ లూప్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ దట్ రిపీట్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటిల్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఈజ్ మెంట్. అంటే మీనింగ్ ఏంటంటే ఒక టాస్క్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటే దాన్ని ఆటోమేట్ చేయడం కోసం లూప్స్ వాడతాం. అందులో స్పెసిఫిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ మనం రాసిన కండిషన్స్ ట్రూ అయ్యేదాకా ఈ లూప్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఇందులో మెయిన్గా మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి: ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ అంటిల్. ఈ 3 లూప్స్ ఉన్నాయి. అసలు ఫర్ లూప్ అంటే ఏంటి? A for loop is used to run a set of commands for each item in the list or range. అంటే ఫర్ లూపు ని కమాండ్స్ ఇటు సెట్ ఆఫ్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద లిస్ట్ ఆర్ రేంజ్. ద సింటాక్స్ వచ్చేసి ఫర్ వేర్ ఇన్ లిస్ట్ డూ అండ్ వాట్ ఎవర్ కమాండ్స్ యూ వాంట్ ఇక్కడ మనం రాయాలి, తర్వాత డన్. ఇది బేసిక్ సింటాక్స్ అన్నట్టు. బేసిక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనము ఒక 1 to 5 నెంబర్ దాకా ప్రింట్ చేద్దాం. దానికి ఫర్ లూప్లో ఏ విధంగా రాస్తామంటే, మనం దీన్ని ఫస్ట్గా ఇనిషియేట్ చేయాలి. హ్యాష్ ఎక్స్క్లమేటరీ బిన్ బ్యాష్. దేంట్లో ఇది ఈ లైన్ ఎందుకు ఉపయోగిస్తాం తెలుసు కదా. ఇట్ టెల్స్ ద system that this script should be execute using the bash shell. బ్యాష్ షెల్ యూజ్ చేసుకొని ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది. ఫస్ట్ లైన్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ 1 to 5. ఈ 5 దాకా మనం ప్రింట్ చేయాలనుకున్నాం కదా. ఈచ్ ఇటరేషన్లో ఈ 1 అనేది ఫస్ట్ టైం ఐకి అసైన్ అవుతుంది. అండ్ డూ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన కమాండ్స్ ఎగ్జిక్యూషన్. ఎకో ఈ ఐలో ప్రజెంట్ ఫస్ట్ ఏముంది? 1 ఉంది. నంబర్ 1 ప్రింట్ అయింది, డన్. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ అప్పుడు ఐకి 2 అసైన్ అవుతుంది, డూ. అండ్ ఈ విధంగా అంటిల్ 5 దాకా జరుగుతుంది. చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా రాశాను. ఫర్ లూప్ లిస్ట్ వాల్యూ 1 2 3 4 5 and each time through the loop value the variable I will take the one value from the list. లిస్ట్ నుంచి ప్రతిసారి ఒక వాల్యూని తీసుకుంటుంది. డూ అనేది స్టార్ట్ ఆఫ్ ద లూప్ బ్లాక్. ఆ లూప్ బ్లాక్ డూ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండికేట్స్ ద స్టార్ట్ ఆఫ్ ద కోడ్ బ్లాక్ దట్ విల్ రన్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఐ వాల్యూ ఈచ్ ఇటరేషన్లో రన్ అవుతుందని దాని మీనింగ్. ఎకో నెంబర్ ఐఫన్ ఐ. తర్వాత కమాండ్ ఇన్సైడ్ ద లూప్ వచ్చేసి ఎకో మనం రాసాం కదా, ప్రింట్ చేస్తూ ఉంటుంది. క్లారిటీగా మీకు రాశాను. ఈ నోట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ని మనం ప్రాక్టికల్గా రాద్దాం. ఫర్ లూప్ కోడ్ని ఏంటి? విఐ ఫర్ లూప్ 1.sh. మనం ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకొని 1 to 5 దాకా ప్రింట్ చేయాలి, అంతే కదా. ఇంటరాక్టివ్ మోడ్ బిన్ బ్యాష్ ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 5. అంతేనా? 1 to 5. ఇప్పుడు లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ 1 2 3 4 5 డూ. ఇక్కడి నుంచి మొదలు పెట్టు అని. ఇప్పుడు దాకా మన ఫర్ ఏం చేస్తా అంటే, ఈ ఫస్ట్ టైము 1 తీసుకుంటుంది, ఈ డూలోకి వస్తుంది. డూలో ఏ కమాండ్స్ అయితే ఉంటాయో ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎక్కువ ఒకటే కాదు, మనం మల్టిపుల్ కమాండ్స్ కూడా రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. మనం ఏ స్క్రిప్ట్ రాస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది.
నంబర్ డబల్ ఐ. ఓకే, లూప్ అయిపోయింది. ఫస్ట్ ఇటరేషన్ అయిపోతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా 5 తర్వాత ఈ మొత్తం కంప్లీట్ అయిపోయి అవుట్పుట్ 1 2 3 4 5 మనకు ప్రింట్ అవుతుంది. అది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఎగ్జిట్, సేవ్, సిహెచ్ మోడ్, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇవ్వాలి, తెలుసు కదా. స్క్రిప్ట్ అంటే ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఉంటేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ 1 లోడ్ స్విచ్. చూడండి, ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫర్ లూప్ 1 డాట్ స్విచ్ ఎంటర్. చూడండి, మనం 5 దాకా ఇచ్చాము కదా, 5 మనకి ప్రింట్ అయిపోయినాయి. ఈ విధంగా ఫర్ లూప్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, మనకి ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ప్రింట్ ఫైల్స్ ఇన్ ఏ కరెంట్ డైరెక్టరీ. మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏమేమైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేయమన్నాం. దానికి కోడ్ ఏంటంటే ఫర్ ఫైల్ ఇన్ స్టార్. స్టార్ అంటే తెలుసు కదా, ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ మనకి ఆ స్టార్లో లిస్ట్ రూపంలోనే వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈచ్ ఇటరేషన్లో ఒక్కొక్క ఫైల్ అనేది ఫైల్కి అసైన్ అవుతుంది, లోపల ప్రింట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనం 1 2 నెంబర్స్ ఏ విధంగా ప్రింట్ అయ్యాయో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కూడా అలాగే ప్రింట్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ రాద్దాం పదండి. ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ డాట్ హెచ్హెచ్. ఇంటరాక్టివ్ మోడ్, bin bash కమిడిద్దాం, print the list of files in a current working directory and కోరడం for file in star do echo each time file name equal to $5. ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేసుకున్నాం. డన్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సిహెచ్ మోడ్ +x ప్రింట్ డాట్ ఎస్హెచ్, సారీ +x అను x ఇవ్వాలి, ls ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇవి మనకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ దీంట్లో ఉన్నవి. ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మనకి ప్రింట్ అవ్వాలి. ఈ ఫైల్స్ అన్ని మనకు ప్రింట్ అవ్వాలి. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మనకు ప్రింట్ అవ్వాలి. చూద్దాం ఎలా. ప్రింట్ కదా మనం ఇచ్చింది, చూడండి ఫైల్ నేమ్స్ అన్నీ వచ్చాయి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చాయి చూడండి, సి, నెక్స్ట్ వన్ ఎస్, తర్వాత డేట్, ఫర్ లూప్ 1 ఫర్ లూప్, హలో వరల్డ్. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చాయి. 1 2 3 లాస్ట్ వైల్ లూప్ కదా, లాస్ట్ వైల్ లూప్. చూడండి ఈ విధంగా మనం ప్రింట్ ఫైల్ నేమ్స్ కూడా ఒక డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి అనేది ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వైల్ లూప్ గురించి
వైల్ లూప్లో చూద్దాం. అసలు వైల్ లూప్ అంటే ఏంటి? ఏ వైల్ లూప్ కీప్స్ రన్నింగ్ వైల్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఇందులో వైల్ లూప్లో మనం ఇందాక మనం లిస్ట్ ఆఫ్ నంబర్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఇచ్చాం. అది ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనకి కండిషన్ యూజ్ చేసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటిల్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇది ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వాల్యూ తీసుకున్నాను, ఇనిషియలైజ్ చేశాను, తర్వాత లూప్ స్టార్ట్ చేశాను. 5 కంటే లెస్ దెన్ ఉండాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎకో ఐ ఈక్వల్ టు $i, అంటే ఐలో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐ ఈచ్ టైం మనం ఫస్ట్ 1 ఇచ్చాము. దాని తర్వాత ఐ ఆ 1ని ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. మళ్ళీ కండిషన్లో చెక్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 2 అయింది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 2 లెస్ దెన్ 5, 5 కదా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది లూప్. తర్వాత ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? 3. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 3 ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుంటే 3 లెస్ దెన్ 5 కదా, ట్రూ అయింది. మళ్ళీ లూప్లోకి వస్తుంది. లూప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఫైల్ ఇటరేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీనికి కూడా కమాండ్ మనము కోడ్ రాద్దాం. clear vi while loop dot sh. ఓకే, ఆల్రెడీ మనకు ఒకటి ఉంది. ఓకే, దీన్నే మనం మాడిఫై చేద్దాం. ఇక్కడ ఐ తీసుకుంటున్నాను. వైల్ $i less than 5 and each time I equal to $i and increment I plus plus అంటాను. ఇప్పుడు వైల్ లూప్ చేయండి, వచ్చిందా? ఈ విధంగా మనం వైల్ లూప్ని కూడా యూజ్ చేసుకుంటాం. తర్వాత ఎగ్జాంపుల్ వచ్చేసి అంటిల్ ఏంటంటే అంటిల్ లూప్ రన్స్ ద కోడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇట్ స్టాప్స్ వెన్ ద కండిషన్ ఈజ్ బికమ్ ట్రూ. అంటే ఈ వైల్ లూప్కి అపోజిట్లో అంటిల్ ఉంటుందండి. అంటిల్కి ఇక ఏంటంటే ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సింపుల్ ఎగ్జాంపుల్ 1 to 5 తీసుకున్నాం. ఇక్కడ 1ని ఇనిషియలైజ్ చేసాం. అంటిల్ లూప్ రన్స్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. దిస్ మీన్స్ లూప్ విల్ బికమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి, మనం రాసింది గ్రేటర్ దెన్, ఐ గ్రేటర్ దెన్. కాకపోతే మనకి ఇన్నర్గా ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయినప్పుడే ట్రూ అవుతుంది. అంటే అంటిల్ ఈ గ్రేటర్ దెన్ అనే కండిషన్ ట్రూ అయ్యేదాకా ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది దానికి దీనికి. వైల్కి అపోజిట్ మన అంటిల్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు దీనికి కూడా స్క్రిప్ట్ రాద్దాం. vi until dot sh. bin bash until కదా, మనం ఇనిషియలైజ్ చేసుకుందాం వాల్యూని 1 until
1. Now dollar I 1 greater than 5. Do echo I equal to dollar I ఇంక్రిమెంట్ చేద్దాం. I plus plus done. WQ chmod plus x until dot sh until చూడండి సేమ్ ప్రింట్ అయిందా. కాకపోతే చిన్న లాజిక్ అంటే వైల్కి అపోజిట్లో అంటిల్ అనేది ఉంటుంది, అవుట్పుట్ అయితే సేమ్. ఈ విధంగా 3 లూప్స్ ఉంటాయి. మనకి ఫిఫ్త్ ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మామూలుగా చూద్దాం. ఏంటంటే ప్రింట్ ఈచ్ లాగిన్ యూజర్ ఎవరెవరైతే అయ్యారో వాళ్ళని మనం ప్రింట్ చేయాలి. దానికి ఈ కోడ్ ఏంటంటే ఫర్ ఇక్కడ హూ ఏడబ్ల్యూకే ప్రింట్ $1 ఇది మెయిన్. హూ అనేది ఏం చేస్తుందంటే ఎవరైతే లాగిన్ అయ్యి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తుంది. వరుణ్ ఒకళ్ళు లాగిన్ అయ్యి ఉన్నారు. ఈ వరుణ్ అనే అతను లాగిన్ అయ్యాడు కాబట్టి అతను డీటెయిల్స్ 3 ఇచ్చింది. ఏడబ్ల్యూకే ప్రింట్ $1 అంటే ఫస్ట్ కాలం తీసుకో అని అర్థం. ఆ ఫస్ట్ కాలంని తీసుకొని ఐకి అసైన్ చేసింది. ఈ ఐకి యూజర్కి అసైన్ చేసింది. ఆ యూజర్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అంతే, సింపుల్గా అంతే. ఇది మెయిన్ లాజిక్. ఈ $who ఏడబ్ల్యూ పైప్ అంటే ఈ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇందులో నుంచి ఫిల్టర్ అయిపోయి మనకి ఫస్ట్ కాలం వస్తుంది. ఈ ఫస్ట్ కాలం ఈ యూజర్కి అసైన్ అయిపోతుంది. ఈ యూజర్ని మనం ప్రింట్ చేస్తాం అంతే, సింపుల్ లాజిక్. దాన్ని చూద్దాం. ఇది రియల్ టైంలో యూజ్ అవుతుంది. మనం దీన్ని రాయడానికి సూడో యూజర్కి వెళ్దాం. 2 యూజర్స్ ఉండొచ్చు. ఇద్దాం. ఓకే రాద్దాం. కోడ్ ఏంటి? vi print login users dot sh interactive bin dash print login users. Now ఇప్పుడు రాద్దాం. ఫర్ యూజర్ in $who pipe awk print 1. అదే కదా, wk print $1. Print $1 do echo login user equal to $user and done. wq
plus x print dot sh. Now execute print dot sh. చూడండి ఎవరైతే లాగిన్ అయ్యారో అతనే. ఇక్కడ లాగిన్ అయిన యూజర్ ఎవరు? వరుణే కదా, వరుణ్ మనకి వచ్చేసింది యూజర్ నేమ్. చూడండి లాగిన్ యూజర్ అయితే కదా. అలాగే ఈ టెర్మినల్లోనే మల్టిపుల్ యూజర్ లాగిన్ అయితే వాళ్ళ లిస్ట్ వస్తుంది. చూద్దాం. న్యూ టెర్మినల్ వస్తుంది. ఇంకో టెర్మినల్ వస్తే మనకి ఇంకో టెర్మినల్ వస్తే వేరే యూజర్తో లాగిన్ అయ్యి ట్రై చేద్దాం అనుకున్నా. ఇది ఓకే, లెట్ ఇట్ బి, ఏం కాదు. ఈ విధంగా మనము ఈ లూప్స్ని అనేది యూజ్ చేసుకుంటాం. ఇంకా రెస్ట్ ఆఫ్ మీరు ప్రాక్టీస్ చేయండి. సింపుల్ టాస్క్ ఇచ్చాను. మల్టిప్లికేషన్ టేబుల్ ఏం లేదండి, మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో తీసుకున్నాం కదా, ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకున్నాం. దాని తర్వాత ఫర్ లూప్ ఫ్రమ్ 1 to 10 తీసుకుంటున్నాం. చూడండి, ఫర్ లూప్ 1 to 10 అండ్ డూలోకి వెళ్ళేసి ఆ నంబర్ ఇంటూ ఐ దాన్ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే మనం ఎంటర్ చేసిన నంబరు ఇంటూ ఐ, అట్లా ఆ టేబుల్ వస్తుంది. ఏ టేబుల్ అయితే ఆ టేబుల్. నువ్వు 5 ఎంటర్ చేస్తే 5 టేబుల్, 10 ఎంటర్, ఏ టేబుల్ అయినా నువ్వు చూసుకోవచ్చు. దీన్ని ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాస్క్ 2 వచ్చేసి కౌంట్ డౌన్ యూజింగ్ వైల్. ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసుకొని మనము అంటే కౌంట్ డౌన్ ఎట్లా, అప్పుడు 5 4 3 2 అని ఇట్లా మనం కౌంట్ డౌన్ చేస్తుంటాం కదా, అలా మనం ఒక ఎగ్జాంపుల్ రాయాలి. అది మనం ఈ విధంగా ఒక కౌంట్ని తీసుకుంటున్నాం. నెంబర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, అదే ట్రూ అయ్యేదాకా మనం డిక్రిమెంట్ చేసుకుంటాం. కౌంట్ మైనస్ మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఆ విధంగా ట్రై చేయండి దీన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి లూప్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే లూప్స్ ఎక్కడ స్కిప్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. మనకి సర్టెన్ కండిషన్స్లో మనకి అది ఆ అవుట్పుట్ మనకు అవసరం లేదు. అలాంటప్పుడు మనము ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అనే స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. బ్రేక్ యూజ్ చేసామంటే ఏం జరుగుతుందంటే ఇమీడియట్గా కంప్లీట్ ఆ లూప్లో నుంచి బయటకి ఎగ్జిట్ అవుతుంది. కంటిన్యూ యూజ్ చేసామంటే జస్ట్ ఆ పార్ట్ మాత్రమే స్కిప్ అయిపోయి మనకి రిమైనింగ్ ఇటరేషన్ జరిగిపోతుంది. వాటి రెండింటికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. చూడండి, ఫర్ 1 to 5లో మనకి ఏంటంటే 3 నెంబర్ అనేది స్కిప్ అవ్వాలి. స్కిప్ అయ్యి రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే ప్రింట్ అవ్వాలి. వాటిని ఎలా ప్రింట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. కంటిన్యూ కదా ఇప్పుడు చూసేది. కంటిన్యూ డాట్ sh insert mode bin bash for I in 1 to 5 do. ఇక్కడ మనకి కండిషన్ రాద్దాం. ఏం కండిషన్ అంటే $i ఈక్వల్ =3 అయినప్పుడు
ఏం జరగాలంటే స్కిప్ అవ్వాలి. 3 అనేది ప్రింట్ అవ్వకూడదు. కంటిన్యూ రాదు. అర్థమైంది కదండి. ఏం జరుగుతుందంటే ఈచ్ టైం ఐ దీంట్లోకి వస్తుంది. ఐ స్టార్ట్ అయినప్పుడు లూపు ఐ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఐ ఇప్పుడు 1 ఉంది. 1 ఈక్వల్ టు 3 కాదు కదా, అంటే ఇది ఎగ్జిట్ అయిపోయి ఈ కమాండ్ ప్రింట్ అవుతుంది 1. నెక్స్ట్ 2 ఇక్కడ ఫెయిల్ అవుతుంది, కండిషన్ 2 ప్రింట్ అవుతుంది. 3 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు స్కిప్ అవుతుంది. కంటిన్యూ అంటే స్కిప్ కదా, స్కిప్ అయిపోయి మళ్ళీ 4లోకి వెళ్తుంది. 4 ఫెయిల్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అవుతుంది. అంటే 3 ప్రింట్ కాకుండా రిమైనింగ్ అన్నీ ప్రింట్ అవుతాయి. చూద్దాం. chmod plus x continue dot continue dot sh line number 5. Something is missing. Let's check. Oh sorry, నేను చెప్పాను కదా, మనము స్పేసెస్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ చేస్తున్నా. చూడండి 3 ప్రింట్ అయిందా, ప్రింట్ కాలేదుగా. ఇప్పుడు బ్రేక్ చూద్దాం. బ్రేక్ ఏం చేస్తుందంటే దీన్ని కమాండ్ చేద్దాం. మనకి 2 ప్రింట్ అయిపోయి ఇంకా రిమైనింగ్ అన్నీ స్కిప్ అయిపోతాయి, అంటే ప్రింట్ కావు, అంటే ఇమ్మీడియట్గా లూప్ ఎండ్ అయిపోతుంది. చూడండి, ఎప్పుడైతే బ్రేక్ కండిషన్ ట్రూ అయిందో ఆ లూప్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. కంటిన్యూ అండ్ బ్రేక్కి ఇది డిఫరెన్స్. సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. లూప్స్ అని వెరీ ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నాకు కొంచెం ఇంకా మోర్ దెన్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నాకు బూస్ట్ అప్ అవుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.